హిట్లు తప్ప ఫ్లాపులు తీయటం ఎరగని రాజమౌళితో జతకట్టడం అంటే ఏ హీరో అయినా సై అంటాడు. బాహుబలి విడుదల తర్వాత అయితే బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలనుందని బహిరంగంగానే ప్రకటించారు. అసలు రాజమౌళి తర్వాత సినిమా ఏంటని బోలెడు ఊహాగానాలు. కానీ ఆయన నోరు తెరిచే వరకు ఏదీ నమ్మలేం. ఏదేమైనా ఆయనతో నెక్స్ట్ ఎవరు కలిసి పనిచేస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బాహుబలి 2 భాగాలు చేసి రాజమౌళితో 5 సంవత్సరాలు గడిపే అవకాశం వచ్చిన ప్రభాస్ ని లక్కీయెస్ట్ ఆర్టిస్ట్ గా అభివర్ణిస్తున్నారు. అంతకుముందు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు ప్రభాస్ ని హిందీలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇతగాడు మాత్రం ఇప్పట్లో బాలీవుడ్ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇదిలా ఉంచితే ఒక సెంటిమెంట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ని కొంచెం బాధ పెడుతోంది. రాజమౌళితో చేసిన ప్రతి హీరోలు తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొంటారనేది ఒక సెంటిమెంట్. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి, యమదొంగ తర్వాత ఎన్టీఆర్లు ఫ్లాపులు చవి చూశారు. నితిన్, రవితేజ, సునీల్ మరియు నాని కూడా రాజమౌళితో పనిచేసిన తర్వాత పరాజయాలు ఎదుర్కొన్నారు. ఇంతమందికి తప్పలేదు. మరి ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ తో సాహో అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న ప్రభాస్ కి తప్పుతుందా? ఛత్రపతి తర్వాత ప్రభాస్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ ప్రస్తుతం అతనుకున్న క్రేజ్ ని బట్టి రిజల్ట్ ఎలా ఉన్నా సాహో నిర్మాతలకి భారీ లాభాలు తెస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ ఈక్వేషన్స్ ని పక్కన పెడితే రాజమౌళి నీడలో నుంచి బయటికి వచ్చి తనను తాను నిరూపించుకోవాలి అంటే మాత్రం ప్రభాస్ సాహోతో హిట్ కొట్టాల్సిందే. రాజమౌళి సెంటిమెంట్ ఈసారి రిపీట్ కావద్దని కోరుకుందాం.